సార్ ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఆర్గానికేనా? మీరు చూసుకుంటే ఇక్కడ మునగాకు కూడా అమ్ముతున్నారు. మునగాకు దేనికండి? మునగాకు అసలు ఈరోజు చాలా ఫోర్టిఫైడ్ ఫుడ్ అని అంటున్నారు. మునగాకు అసలు పౌడర్‌ని అమెరికాలో పిచ్చగా తింటున్నారు. ఇక్కడ మనం స్టేపుల్ ఫుడ్. మనం అప్పుడప్పుడు మునగకాయ, మునగాకు అనేది నార్మల్‌గా తినేవాళ్ళం. అది ఇప్పుడు ఏంటంటే అదేదో స్పెషల్ ఐటెమ్ లాగా తింటా ఉన్నాం గానీ, ఇవన్నీ ఈ ఆర్గానిక్, ఈ ఆకుకూరలు ఇవన్నీ అండి నార్మల్ కోర్స్‌లో డైలీ లైఫ్‌లో ఇవన్నీ మామూలుగా తినేవాళ్ళం. ఇవన్నీ ఎంతసేపు మన ఎగ్జాటిక్ అవి ఇవి అని మన స్టేపుల్ ఫుడ్‌ని వదిలేసి ఆ! మనం ఎగ్జాటిక్ ఎళ్ళడం వల్ల ఇవన్నీ మనకి కొంచెం వింతగా కనపడతా ఉంది. ఎందుకంటే సార్ మనం చూసుకున్నట్టుగైతే మనకు తెలిసింది పాలకూర, పుదీనా ఆ టైప్ ఆఫ్ ఉంటాయి. మునగాకు ఇంకేమైనా ఉన్నాయి సార్ డిఫరెంట్ టైప్ ఆఫ్‌లో. ఇప్పుడు మనం అదేనండి మనకిను ఇంతకుముందు ఒక 2 జనరేషన్స్ ఎర్లియర్ ఏంటంటే ఈ ఆకుకూరలు ఎక్కువ పండించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు మనం తోటకూర పండించామా, లేకపోతే తోటకూరలో రెడ్ గ్రీను మళ్ళీ బచ్చల కూర, తీగ బజ్జి ఇవన్నీ అది అనుకుంటాం కానీయండి, మన చేను గట్ల మీద పండే చాలా ఉన్నాయండి. అవును సార్. అవును. అన్‌కల్టివేటెడ్ గ్రీన్స్ అంటాము. ఇవన్నీ ఎక్కువగా ఎవరు తింటారంటే మా పొలంలో వర్క్ చేసేవాళ్ళు లేబరర్స్. మనం ఇది కలుపుగా తీసి శుభ్రం చేసినప్పుడు అవి వాళ్ళు తిని వాళ్ళు మనకన్నా బాగా బలంగా ఉంటారు. అవును ఇప్పుడు సార్. ఫర్ ఎగ్జాంపుల్ గలిజేరాకు, మల్టీవిటమిన్ ఆకు, కొండపిండి ఆకు ఇవన్నీ నార్మల్ కోర్స్‌లో అక్కడ కలుపులాగా వస్తా ఉంటుంది తింటా ఉండొచ్చు. అంటే మీరు ఇప్పుడు చెప్పే విధంగా అవి కూడా మేము ఇక్కడ తీసుకొచ్చి మనం అందుబాటులో ఉంచుతా ఉంటాం. సార్ ఇప్పుడు మీరు చెప్పే విధంగా చూసుకుంటే అప్పట్లో ఫార్మర్ ఏదైతే తింటున్నారో ఆర్గానిక్ పద్ధతిలో అదే పద్ధతిని సిటీ వాళ్ళకి కూడా అందించాలనుకుంటున్నారా? అవునండి. ఇప్పుడు మేము చేస్తున్న పని అదే అండి. ఇంతకుముందు స్వచ్ఛంగా మందులు లేకుండా వాళ్ళు ఇంతకుముందు ఎలా తిన్నారో అవి అదే ఎన్వైర్న్మెంట్‌లో అటువంటి ఎన్వైర్న్మెంట్‌లో మేము పండించి ఇక్కడ సిటీలో మన కస్టమర్స్‌కి అందుబాటు చేస్తున్నాం.